చెక్ చెక్. హలో హలో. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా ప్రసన్న వదనం టీజర్ లాంచ్కి విచ్చేసిన మీడియా వారికి, సినిమా ప్రేమికులకి అండ్ మెయిన్గా మా సుహాస్ గారి అభిమానులకి అందరికీ కూడా హార్డీ వెల్కమ్. అండ్ మా సాయి రాజేష్ గారి అభిమానులకి అండ్ మనందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ మోస్ట్ ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనేన్ గారి అభిమానులకి అండ్ స్పెషలీ సుహాస్ గారి గురించి మాట్లాడుకోవాలి ఇవాళ. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూసిన తర్వాత ఫిదా అయిపోయాం మేమందరం. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ రియలీ సో సో హ్యాపీ ఫర్ యూ అండి. ప్రతి సినిమాకి మీరు ఎంచుకుంటున్న కథలు కానివ్వండి అండ్ మీరు చూపిస్తున్న ఎమోషన్స్, ఇంటెన్సిటీ, మీ డ్యాన్స్కి అయితే వేరే లెవెల్ ఫ్యాన్స్ అయిపోయాం మేమందరం కూడా. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమాలో ఎలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి అండ్ ఎస్పెషల్లీ విజయ్ బుల్గనేన్ గారి కాంబినేషన్ అంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇవాళ బ్లెస్ చేయడానికి సాయి రాజేష్ గారు ఇచ్చేశారు బేబీ బ్లాక్ బస్టర్ అందుకొని. అండ్ వీళ్ళిద్దరి కాంబోలో మనం కలర్ ఫోటో చూసాం. అండ్ ఇవాళ సాయి రాజేష్ గారి బ్లెస్సింగ్స్తో మనం టీజర్ లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ మైక్ ఇచ్చేయండి అమ్మా మన సాయి రాజేష్ గారికి. మొత్తం అయిపోయాక వైడ్ ఓకే కదా, సెట్ అయింది. వైడ్ ఓకే కదా. మై గుడ్నెస్, ఎలా అనిపించింది టీజర్? అది అసలు ఇంకా ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం మేము, అప్పుడే ఇంకొక బ్లాక్ బస్టర్తో మా అందరి ముందుకు వచ్చేస్తున్నారు. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ప్రసన్న వదనం. అర్థమైపోయింది మాకు టీజర్ చూస్తేనే, మా మైండ్లో వేరే లెవెల్ విజువల్స్ అన్నీ మేము ఊహించేసుకున్నాం. టీజర్కే ఇలా ఉంటే ఇంకా ట్రైలర్ చూడాలి, పాటలు చూడాలి అండ్ 70mm సినిమా చూడాలి, ఏ లెవెల్లో ఉండబోతుందో అర్థమైపోయింది మాకు. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ రాశి గారు, రీసెంట్గా భూతద్దం భాస్కర్ నారాయణతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అండ్ అర్థమైపోతుంది ఈ బొమ్మ కూడా. అండ్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ మీకు కూడా. అండ్ నితిన్ గారు, మీరైతే వేరే లెవెల్, మొన్న సినిమా చూసాము అండ్ ఇప్పుడు మీ కాంబినేషన్ మళ్ళీ. హార్డీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. అండ్ లిటిల్ థాట్ సినిమాస్ అండ్ ఆర్హా మీడియా బ్యానర్స్ పై మణికంఠ గారు, ప్రసాద్ రెడ్డి గారు మనకు అందించబోతున్నారు ఈ సినిమాని. చంద్రశేఖరన్ గారు విజువల్స్ చూసాము, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇంకా స్పెషల్గా చెప్పాల్సినక్కర్లేదు. మన విజయ్ బుల్గనేన్ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాం, ఎంత బాగా ఉందో. అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అర్జున్ గారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. ఎంత ఇంటెన్స్ ఉందో అర్థమైపోతుంది మా అందరికీ కూడా. ఒక కొత్త స్టోరీని చూడబోతున్నాం మేము. అండ్ ఇలాంటి కొత్త కంటెంట్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ అయినటువంటి మణికంఠ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ డిఓపి చంద్రశేఖరన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మొత్తం వైట్ అండ్ వైట్, అసలు అదిరిపోయింది మీ కాంబినేషన్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ నితిన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నితిన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో వెంకట బాబుగా మనందరినీ మెస్మరైజ్ చేసేసారు ఆయన. And now let me invite director of this film, Arjun Garu, onto the stage, please. And now let me invite our blockbuster music director, Vijay Bulganain Garu. చాలా ఆనందంగా ఉంది మీరు ఇలాంటి సినిమాలు చేయడం. ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. And now let me invite our beautiful heroine Payal Radhakrishna garu. Hardy welcome andi. And now let me invite our Rashi garu onto the stage please. ఈవిడేంటో చీరలతో చంపేస్తున్నారు ఈ మధ్య మమ్మల్ని అందరినీ.
And now let me invite art director Kranti garu onto the stage, please. Kranti garu, please welcome. Siggupadagandi. Mande idantha manolle. And now let me invite our Suhas garu onto the stage, please. ఆయన ఎమోషన్స్, ఆయన ఇంటెన్సిటీ, ఆయన డాన్స్, అసలు ఒక్కొక్క సినిమాకి ఆయన నిరూపించుకుంటున్న విధానం ఈజ్ వేరే లెవెల్ అంతే. And now let me invite our chief guest today, our baby director, our blockbuster director, Sai Rajesh garu. Hadi welcome andi. And producers ni Sai Rajesh gariki bouquet అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Picture for media. కొంచెం ఐ థింక్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ డైరెక్టర్ దుష్యంత్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వేదిక మీదకి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరేంటి వెనక్కి వెళ్ళిపోయారు, ఇప్పటిదాకా ముందే కనిపించారు. అండ్ ప్రొడ్యూసర్స్ గారిని దుష్యంత్ గారికి కూడా బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్కి వెళ్ళండి. ఓకే, అండ్ ముందుగా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్. యా, ఇక్కడ మిడిల్కి రారా సార్, మిడిల్కి. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేస్తున్న మీడియా మిత్రులకి, అవర్ చీఫ్ గెస్ట్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ. ఇవాళ ప్రసన్నవదనం అనే మూవీ టీజర్ లాంచ్ చేసాం. అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ మూవీ వచ్చేసరికి మన సుహాస్ బ్రోని కొత్తగా చూపించాలనుకుంటున్నాం. అండ్ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కాస్టింగ్ పాయల్ రాధాకృష్ణ గారికి, రాశి సింగ్ గారికి అండ్ నితిన్ ప్రసన్న. అండ్ ఇవాళ వైవర్ష బ్రో అండ్ నందు బ్రో రాలేకపోయారు, షూట్లో స్ట్రక్ అయిపోయారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ అండ్ డిఓపి మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్గని గారికి అండ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా కృతజ్ఞతలు. సో అండ్ వన్స్ అగైన్ ఐ విల్ థ్యాంక్ టు అవర్ అర్హా మీడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైపోయింది మీరు ఎంత స్వీటో, ఎంత బాగా చూసుకున్నారో కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా మీ మాటల్లో. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా మిడిల్కి రండి. Best wishes to our entire team. Thank you, sir. సార్ ఇదేంటి యాన్యువల్ డేలో చిన్నపిల్లలు భయపడతారు చూసారా, అలా ఉంది ప్రతి ఒక్కళ్ళ స్పీచ్. అండ్
ఇప్పుడు డిఓపి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. చంద్రశేఖరన్ గారు, మీరు కూడా ఇంతేనా? అందరూ ఇవాళ ఏంటో సిగ్గును పరిచయం చేస్తున్నారు మాకు కొత్తగా. ఇక్కడ రండి, మిడిల్. అందరికీ నమస్కారం. నాకు అంత తెలుగు రాదు, ఐఎమ్ సారీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ అర్జున్ గారు వన్ మన్ ఆర్మీ లాగా వచ్చి సూపర్గా తీశారు. I would like to thank producers Mani Garu, Prasad Garu. Thanks to my entire team. Thank you. మా బాబోయ్, Script లేదు. ఇంత గ్యాప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీసెంట్గా చూసాం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో వెంకటబాబుగా, అండ్ ఈ సినిమాలో ఇంకాస్తగా మనల్ని అలరించబోతున్నారు అయితే అర్థమైపోతుంది. నితిన్ గారు, బోల్డ్ అన్ని ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, బోల్డ్ అంత ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఉంటుందండి, ఇంటెన్స్గానే ఉంటుంది. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ టు అర్జున్. చాలా ఈజ్తో సీన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ అర్జున్. అండ్ సీన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, లైక్ ద వే హీ బ్రింగ్స్ అవుట్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అర్జున్. అంబాజీపేట తర్వాత అగైన్ అనదర్ సినిమా సుహాస్ బ్రోతో చేయడం అనేది ఐ థింక్ I should be very lucky to get that opportunity. Thank you Suhas bro. My co-artists andru very like it was very great working with them. Producers Manikanda garu, Prasad Reddy garu, thank you for the opportunity. సో మీరు టీజర్ చూశారు, టీజర్ చూసినప్పుడే అర్థమై ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. థియేటర్లో ప్రతి సెకండ్ యూ విల్ బి ఎంగేజ్డ్. ఇట్ విల్ హ్యావ్ ఎ నెయిల్ బైటింగ్ ఫినిష్. సో జస్ట్ వెయిట్ ఫర్ ది ట్రైలర్ అండ్ ద మూవీ. యూ విల్ బి సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మైక్ ఇవ్వరా, దుష్యంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో హిట్ అందుకున్నారు. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అంబాజీపేట మళ్ళీ నుంచి బయటకు వచ్చే లోపే సూర్య అని కొత్తగా చూపించారు. సూర్య అండ్ నితిన్ ఇద్దరు కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్స్, చాలా బాగా అనిపించింది నాకు. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్, అర్జున్ బ్రో అండ్ ప్రసాద్ గారు, మణికంఠ బ్రో అండ్ హోల్ టీమ్ అందరికీ మంచి బాగా డబ్బులు రావాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సుహాస్ బ్రో గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన యాక్టింగ్ గురించి నాకే కొత్తగా అనిపించింది. ఇన్ని రోజులు మళ్ళీ బాబు చాలా బాగున్నాడు అనుకున్నాను. సో ఇందులో చూసి అరే ఏంటి ఇంకా కొత్తగా ఉన్నాడు, భలే ఉన్నాడు అని. ఆయనకి చాలా ఈజీ అలా మారిపోవటం. సో డెఫినెట్లీ ఇది చాలా బాగా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దుష్యంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్స్ అశ్వంత్ గారిని అండ్ ప్రతిభా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ మణికంఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, మణికంఠ గారు. ముందుగా నాకు సినిమా వ్యాపారాన్ని పరిచయం చేసిన మా గంగాధర్ అన్నకి థ్యాంక్స్ మొదటగా. అండ్ నేను షార్ట్ టైంలో ఈ టీజర్ పెట్టేసుకున్నాను. సో గెస్ట్ ఉంటారులే, ఎవరో ఒకరిని పిలుద్దాము అనుకున్న టైంలో ఎవరు కుదరలేదు. కానీ లాస్ట్ మినిట్లో నాకు వచ్చిన ఒకే ఒక హోప్ రాయేష్ అన్న. నేను కలర్ ఫోటోల్లో రాయేష్ అన్నతో పనిచేశాను. రాయేష్ అన్న థ్యాంక్ యూ. నేను ఒక ఫోన్ చేసి అన్న మీరు రావాలి, ఎవరు లేరు, సినిమా ప్రమోట్ చేసుకోవాలి, మీరు ఉంటే బాగుంటుంది అని అడిగాను. రాయేష్ అన్న వెంటనే నేను వస్తాను మని అన్నాడు. అన్న మీకు ఎప్పుడు చెప్పలే, చాలామందికి చెప్పిన, దావుద్ ఇబ్రహీం క్రైమ్ చేస్తే ఎట్లుంటుందో మీరు మార్కెటింగ్ అట్లుంటుందన్న మీది. మార్కెటింగ్లో
హృదయకాలయం కానీ కొబ్బరి మట్ట కానీ అసలు రెవెన్యూ అనేది లేదు ఇండస్ట్రీకి అంటే అసలు ఆ మనిషి ప్రాఫిట్లు కొడతాడు, హిట్లు కొడతాడు, బ్లాక్ బస్టర్లు కొడతాడు, 100 కోట్లు కొడతాడు. అసలు ఏంది ఇది అసలు? అన్న ఆల్వేస్ ఎ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్. కమింగ్ టు మూవీ అండి, ఫస్ట్ అర్జున్ స్టోరీని రైట్ చేసినప్పుడు నిజంగా కొత్తగా అనిపించింది. తను సుకుమార్ గారు అసోసియేట్ యాక్చువల్లీ. కథ అంతా సుకుమార్ గారు మీటర్లో ఉన్నా కూడా తనకంటూ ఒక స్టైల్ ఉంది. తను తీసిన విధానం కానీ మీరు ఇప్పుడు టీజర్ చూస్తే కూడా చాలా గ్రిప్పింగ్గా పెట్టాడు. సినిమా చాలా బాగుంది. సుహాస్ బ్రో అంటే సుహాస్ బ్రో ట్రాన్సిషన్ కావాలి అనుకునే ఆడియన్స్ ఉంటారు కదా, సో అన్ని హిట్లు కొడుతున్నాడు, అన్ని బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు, కానీ ఒక ట్రాన్సిషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా, అది సినిమా. ఖచ్చితంగా మీ 2 గంటల 20 నిమిషాలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. గుండె మీద చేసుకొని హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమాని. కమింగ్ టు మా మ్యూజిక్ డైరెక్టర్, మేము 2 years ముందు ఇదే ఆప్షన్ అనుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ విజయ్ బుల్గాన్ పేరు రాశాను నేను మా డైరెక్టర్ డిస్కస్ చేసుకున్నప్పుడు. మా డిస్కషన్ ఏమో తెలియదు, మా బలం ఎగ్జాక్ట్గా అదే 2 years తర్వాత తిరిగి విజయ్ గారే మాకు వచ్చారు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ట్ క్రాంతన్న చాలా బాగా వేసాడు ఆర్ట్ వర్క్. చంద్రు గారు విజువల్స్ చూశారు, హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. పాయల్ అండ్ రాశి యువర్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిలిం. దుష్యంత్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. నితిన్ థ్యాంక్ యూ. అశ్వన్ అండ్ బైరి కాస్ట్యూమ్స్ చూశారు కదా, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు వాళ్ళు, థ్యాంక్ యూ. ప్రతిభ గారు సారీ అనిపించింది, థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ మేము త్వరలోనే థియేటర్స్కి వస్తున్నాం. హోప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అమేజింగ్ స్పీచ్. అండ్ ఇప్పుడు పాయల్ రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఆల్రెడీ అంటే షైనస్ ఏం కాదు, బట్ అందరూ అన్నీ చెప్పేశారు. అండ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ మార్నింగ్ నాకు ఇది చెప్పారు, అన్నీ చెప్పకూడదు, చాలా you have to be very filtered and so I don't know how much I can tell, but very excited about this project and looking forward for it. Thank you so much. చిన్నపిల్లలు చెప్పినట్టు ముందు ఇదే చెప్పారు అని మొత్తం అప్పచెప్పేశారు. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు విజయ్ బుల్గాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండబోతుంది అని అయితే అర్థమైపోయింది మా అందరికీ ఈ టీజర్ చూశాక. అండ్ ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్ అండి. అండ్ మీడియా అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బేబీతో ఒక లైఫ్ లాంగ్ నాకు మెమరీసే కాక ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చారు. ఈ మూవీస్ అన్నీ చేస్తున్నానంటే మీరు ఇచ్చిన కాన్ఫిడెన్సే. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. అండ్ అర్జున్ బ్రో థ్యాంక్ యూ, ఇంత మంచి స్క్రిప్ట్ నన్ను తీసుకున్నందుకు. అండ్ మణి గారు థ్యాంక్ యూ సార్ నన్ను చేసినందుకు. అండ్ ఇంకా సుహాస్ బ్రో గురించి నేను ఇంకా చెప్పేది ఏమీ లేదు, ఇంకా అందరూ వరుసగా ఇట్లు కొట్టుకుంటూ వస్తున్నారు ఆయన. అండ్ నెక్స్ట్ ఈ మూవీ కూడా నాకు తెలిసి చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ చూసే మూవీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ హీరోయిన్స్ అద్దరు కొట్టేసారు, చాలా బాగా చేశారు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే నేను థ్యాంక్ యూ చెప్తూనే ఉంటా. అండ్ మన మూవీ భూతద్దం భాస్కర్ రానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు, అండ్ చాలా సపోర్ట్ చేశారు, అందుకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ మన మూవీ ప్రసన్నవర్ధనం చాలా స్టోరీ విన్నగానే నాకు ఏమనిపించింది అంటే కొత్త స్టోరీ ఇప్పటి వరకు రాలేదు ఫేస్ బ్లైండ్నెస్లో, కొత్త క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. అండ్ మంచి స్టోరీ, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు మణికంఠ గారు ఎక్కడున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్. ఎడ్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్ మీ దిస్ ఫిల్మ్.
అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి మీరు ఈ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ సుహాస్ గారు, మీ గురించి ఏం చెప్పాలండి, అవసరమే లేదు. అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మర్ అండి. నేను ఎన్నిసార్లు స్టేజ్లో వచ్చి మీకు చెప్తూనే ఉంటా దట్ కలర్ ఫోటో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మర్, చాలా డౌన్ టు అర్త్ పర్సన్, చాలా హార్డ్ వర్కింగ్. సాయి రాజేష్ గారు, నేను బేబీ చూశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్. మీరు అంత పెద్ద హిట్ కొట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ రిలీజింగ్ ఆ టీజర్. అండ్ అన్నీ కవర్ అయిపోయారు కదా. ఆల్ ద యాక్టర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. యాజ్ పాయల్ సెడ్, వీఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ టుడే మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారా పాపం టీం అందరికీ కూడా? అర్థమైపోతుంది అండి. ఇప్పుడు అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ప్రసన్న వదనం. హలో, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం, థ్యాంక్స్. అండ్ ఫస్ట్ నేను మా సుకుమార్ గారు, మా గురుగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక నాలెడ్జ్ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్, నేను ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఈ కథ నేను ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది, కానీ చాలా బాగా డెవలప్ అయింది. సో నాకైతే సుహాస్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ అనిపించింది. ఆయనకి వెళ్ళి చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంకరేజింగ్గా నాకు ప్రోత్సహించారు. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఈ సినిమా నాకు జరిగిందండి. అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. తర్వాత వస్తే మన ప్రొడ్యూసర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరును బ్యాక్ బోన్గా నిలబడ్డారు. వాళ్ళు ప్రతి విషయంలో నాకు ఎక్కడ ఏమి లోటు చేయకుండా సూపర్ కోఆపరేషన్. చిన్నగా అనుకున్న సినిమా చాలా పెద్దగా చేశారు. అంటే నేను అనుకున్న దానికైనా చాలా చాలా ఇచ్చారు నాకు. అసలు నాకు ఎక్కడ లోటు అనేది లేదు. చాలా బాగా జరిగింది వర్క్. అండ్ నేను అడిగిన ఆర్టిస్ట్ ఎవరైతే అనుకున్నానో ఆర్టిస్టులు వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, నా కెమెరామెన్, ఎడిటర్, ఎవ్రీ టెక్నీషియన్స్ నేను ఏవైతే అడిగానో అది వచ్చింది. అంత వచ్చిందంటే సూపర్గా వచ్చింది సినిమా. అంటే నాకు ఏదైతే మైండ్లో ఉందో అది నేను ఎగ్జిక్యూట్ చేయగలిగాను ఇక్కడ. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుందని. అండ్ ఇక్కడ ఇంకంటే సాయి రాజేష్ గారు వచ్చారు. నేను బేబీ సినిమాకి చాలా చాలా ఫ్యాన్స్. నేను పర్సనల్గా తర్వాత మాట్లాడతాను మీకు. అంటే నేను మీకు ఇప్పుడే కలుస్తున్నాను. నేను ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు అంత డెలికేట్ లైన్ని ఎట్లా రాశారు ఆయన అంటే నిజంగా ఇట్స్ వెరీ రేర్ పీస్ సార్. ఇక్కడ నేను తెలుగు ఇండస్ట్రీలో చూడడం చాలా రేర్ పీస్. అండ్ విజయబుల్గా నేనైతే ఇంకా చింపేశాడు ఆ సినిమాని. చాలా చాలా బాగా చేశాడు, చాలా బాగా సూపర్ అనిపించింది నాకు. అండ్ మనకి సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎవరైతే, నితిన్ చాలా మంచి క్యారెక్టర్, మీరు ఆల్రెడీ అంబాజీపేటలో చూశారు, మైండ్ బ్లోయింగ్ చేశారు ఆయన. ఇక్కడ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయగచ్చు మీరు. చాలా చాలా అంటే ఇంకా అదొక ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, అని చాలా వేరియేషన్ ఉంటుంది, మీరు చూడగలుగుతారు అది. అండ్ పాయల్ అండ్ రాశి ఇద్దరు నాకు చాలా సపోర్టివ్ క్యారెక్టర్స్ అండి. చాలా సూపర్. నాకు అంటే స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కడ ఏం కావాలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ ప్రాజెక్టు ఈ టీంలో చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం అండి. ఒక్కసారి కథ విన్న తర్వాత డైరెక్టర్ నమ్ముతాడండి ఆయన, అందుకే ఇంత సూపర్ హిట్స్ వస్తాయి. ఎక్కడ ఏంటి ఒక్కసారి కథ వినేసి ఆయన నమ్ముతాడు, ఆయన డిసిషన్ సూపర్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ప్రూవ్డ్ అది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అండ్ అగైన్ ఇట్ విల్ బీ ప్రూవ్డ్ అగైన్. మేము మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటారు, నేను లైఫ్ లాంగ్ ప్రూవ్ చేస్తారు కూడా. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ జడ్జ్ ఇన్ పికింగ్ అప్ ద స్టోరీ అండ్ డైరెక్టర్ ఫ్రెండ్లీ హీరో అండి అతను. ఏ విషయాల్లో కూడా ఇలా చేయాలా, ఓకే బ్రో అంటే అంతే, ఇంకేం ఉండదు. నాకు చాలా సూపర్ అనిపించింది ఆయనతో, మళ్ళీ చేయాలని కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఇంకా మన ఆర్ట్ డైరెక్టర్ గారు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఫ్రేమ్ ఎట్లా కావాలి ఏంటని డిస్కస్ చేస్తున్నప్పుడు అన్ని సరిగా వచ్చేసింది, సూపర్ అనిపించింది. అండ్ మన కెమెరామెన్ చెప్పగలను చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మన ఇందుకు ముందు మిడిల్ ఫింగర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. సో అక్కడి నుంచి మనం అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం ట్రావెల్ అయ్యామండి. సో ఆల్మోస్ట్ ఒక 15-20 years పరిచయం నాకు. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ చాలా బాగా, అంటే తను ఆల్రెడీ ప్రూవ్డ్ ఎడిటర్. థ్రిల్లర్ జోన్లో ఆయన చాలా బాగా చేస్తాడు, ఇంకా దాని గురించి ఏం చెప్పక్కర్లేదు.
అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ లిటిల్ థాట్స్ అండ్ అర్హా మీడియా ఇద్దరు బ్యానర్స్ నాకు చాలా చాలా సపోర్టింగ్గా ఉంది. నాకు చాలా గర్వంగా ఉంది ఈ అర్హా మీడియా అండ్ లిటిల్ థాట్స్లో చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు అర్హా మీడియా అండ్ లిటిల్ థాట్స్ అండి అగైన్. అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ సారీ అండ్ కాస్ట్యూమ్స్ ప్రతిభ అండ్ అశ్వంత్ చాలా బాగా చేశారు. ఇంకెవరైనా మర్చిపోయాను, సారీ. నాకు ఫస్ట్ టైం నేను మాట్లాడడం, సారీ. ఓకే, చాలా ఉన్నాయి ఆయన తెలుసు, మనం ఆపుకోలేకపోతున్నా. అంటే నాకు ఒక ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన సుహాస్ గారు మాట్లాడబోతున్నారు. మీరు నిజం చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నారు? అసలు ఏంటి, అసలు ఊపిరి తీసుకొనిరా మమ్మల్ని? సినిమాల మీద సినిమాలు, అసలు ఎన్ని అవార్డ్స్ ఉంటే ఆ అవార్డ్స్ అన్నీ మిమ్మల్ని వరిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు వేరే లెవెల్ సుహాస్ని చూసాం మేము రీసెంట్గా, అండ్ ఇదైతే ఇంకా అద్భుతం. థ్యాంక్ యూ అండి. ఎస్, ఈవెంట్కి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళందరికీ అండ్ మిగతా ఎవరైతే వచ్చారో అందరికీ థ్యాంక్స్ అండి. నిద్ర కూడా పోకుండా సినిమా చేస్తున్నట్టు అలా చేయట్లేదు. యాక్చువల్గా కొంచెం హెక్టిక్గానే ఉంది, కానీ నాకు అంబాజీపేటలో నేను గుండు కొట్టించుకోవటం వలన హెక్టిక్ అయింది తప్ప నేను ఇంత హెక్టిక్గా ప్లాన్ చేసుకున్నది కాదు. సో అంబాజీపేట ఇమీడియట్గా టేజర్ వచ్చింది అని అనుకోవచ్చు. బట్ ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాజెక్టే, ప్రసన్నవదనం కూడా. నేను నా 3 సినిమాలకి ఏమేమైతే చెప్పానో ఇది ఖచ్చితంగా బాగుంటుంది, హిట్ అవుతుంది అని, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నన్ను చూస్తున్నప్పుడు నేనే చాలా కొత్తగా ఉన్నాను ఇందులో. దానికి థ్యాంక్ యూ అర్జున్, మా డైరెక్టర్కి. ఆయన సుకుమార్ గారు అసోసియేట్ అని చెప్పిన వెంటనే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. నరేష్ను సుకుమార్ సార్ లాగే ఉంది యాస్టీస్గా. సుకుమార్ సార్తో మాట్లాడాను కానీ షూటింగ్ తెలియదు కాబట్టి, బట్ ఇలాగే ఉంటారేమో అనిపించింది ఇంత చేస్తుంటే. చాలా మంచి లైన్, ఫేస్ బ్లైండ్నెస్ మీద చేస్తున్న లైన్, చాలా మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సినిమా చూశాను, అదిరిపోయింది. అంతా ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇంకా అంటే ఇది సడన్గా ప్లాన్ చేసింది కాబట్టి. సో ట్రైలర్ అప్పుడు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అందరికీ అర్థమవుద్దండి సినిమా పొటెన్షియల్ ఏంటి అని అర్థమైపోద్ది అందరికీ. ట్రైలర్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఇంకొంచెం. ఈ టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సాయి రాజేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. నన్ను ఫస్ట్ హీరో చేసిన అన్న, మాకు ఇప్పుడు సపోర్ట్గా ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ గారు. మణికంఠ బ్రో నాకు ఎప్పటి నుంచో తెలుసు, కలర్ ఫోటో నుంచి కో ప్రొడ్యూసరు, నా తర్వాత ఫ్యామిలీ డ్రామా అప్పుడు కో ప్రొడ్యూసరు. ఈ సినిమాకి చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంటే అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టేసి సినిమా బాగా రావాలని కష్టపడిన మనిషి. ఆయన కూడా చాలా చాలా కష్టపడి వచ్చి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కష్టపడి చేశారు నేను దగ్గరుండి చూశానండి. అంతలాగా అసలు ఇంకా కంట్రోల్ చేసేవాడిని నేనే. బ్రో మరి నా భయం వేసేస్తుంది, కొంచెం ఆగండి అని. లేదు సినిమా బాగా రావాలని చెప్పి డైరెక్టర్ ఏమడిగినా అది ఇచ్చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ పాయల్ అండ్ రాశి, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయండి సినిమాలో. చాలా మంచి క్యారెక్టర్స్. అండ్ మా నితిన్ ప్రసన్న అంబాజీపేటలో విలన్గా చేశాడు, ఇందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ అశ్వన్ అండ్ ప్రతిభ నా కాస్ట్యూమ్ డిజైనర్స్. సినిమా చూసిన వాళ్ళు కొంతమందికి చూపించామండి. సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్ట్ అడిగిన క్వశ్చన్, కొత్తగా కనపడ్డావు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అని. టీజర్లో చూసి జడ్జ్ చేయకండి, సినిమా చూసిన తర్వాత. థ్యాంక్ యూ అశ్వన్ అండ్ ప్రతిభ. అండ్ విజయబుల్ గా నేను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆయనతో 2 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. ఇందులో పాట ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ క్రాంతి అన్న, థ్యాంక్ యూ మా డైరెక్టర్. తక్కువ మాట్లాడదాం అనుకున్నాను, చాలాసేపు వచ్చేసినట్టుంది, సారీ. పక్కా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అండి, దాంట్లో డౌట్ లేదు. మిగతాది ఇంకా ట్రైలర్ అప్పుడు, ప్రీ రిలీజ్ అయినప్పుడు మీకే అర్థం అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుహాస్ గారు. వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు, అప్డేట్ ఎప్పుడు? ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎన్ని రోజులని బేబీ అని చెప్పాలి.
నేను దాని సుహాస్కి update కూడా ఆపోజిట్ ఇస్తే. యాక్చువల్లీ. సుహాస్కి 2 వారాలకు ఒక సినిమా పడితే నా 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఇప్పట్లో రాదు. నేను మామూలు హిచ్కాక్ గారి సినిమాలో చూస్తుంటా అంటే వెళ్ళి కూర్చోగానే ఇమీడియట్గా కథలోకి వెళ్ళిపోతాం. టీజర్లో అలా మొదలైన ఒక 5-10 సెకండ్లకే నాకు అదిరిపోయిందనమాట. అసలు పాయింట్ చూడగానే అసలు టీజర్ కట్ చేసిన విధానం నేను ఇమీడియట్గా పక్కన మణికంఠకి చెప్పాను, ధైర్యంగా వేసేసి ఏ డేట్ వేసినా కూడా కొట్టేస్తాను అని చెప్పి. అంత నచ్చింది నాకు టీజర్. సో నాకు సుకుమార్ గారు అంటే మీ అందరికి చాలాసార్లు నా ఫేస్బుక్ పోస్ట్లు చూస్తుంటే తెలుస్తుంటే ఇన్స్టాగ్రామ్లో నేను లవ్లో ఉంటా సుకుమార్ గారితో ఎప్పుడు. అంటే సుకుమార్ గారు అంటే ఇష్టం, సుకుమార్ గారు రైటింగ్ అంటే ఇష్టం, డైరెక్షన్ ఇష్టం, సుకుమార్ గారు గడ్డం ఇష్టం, షర్ట్లు ఇష్టం, సుకుమార్ గారు ఆఫీస్ బాయ్ ఇష్టం, కార్ డ్రైవర్ ఇష్టం, ఇట్లా నాకు. సో అలా నాకు సుకుమార్ గారు అసోసియేట్ చేస్తున్నారంటే ఇంకెంత ఇష్టం ఉంటుంది నాకు. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కూడా లవ్ చేస్తుంటాను నేను. అందరినీ బుచ్చి దగ్గర నుంచి అందరూ పేర్లు అందరూ నాకు తెలుసు. సో టీజర్ చూసిన తర్వాత సడన్గా సుకుమార్ గారు అసోసియేట్ కదా, ఉంటుంది ఖచ్చితంగా మాత్రం అని. గుడ్ లక్ బ్రో. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను టీజర్ చూసిన తర్వాత. నాకు ఇంకా టీజర్లో బాగా నచ్చింది ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చేశారు. నాకు విజయబుల్గా నిన్న బేబీ 2 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత కదా గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ లాగా అయిపోయినట్టు పొసెసివ్నెస్ అనమాట నాకు. ఏం చేస్తాడు బేబీ తర్వాత ఇది నాకు తెలిసి ఫస్ట్ సినిమా స్ట్రైట్ సినిమా. అంటే ఏమన్నా మంచి పాటలు వేరే వాళ్ళకి ఇచ్చేసాడేమో, బేబీ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళకి బెస్ట్ ఇచ్చేస్తాడేమో, ఇలాంటి భయంగా ఉంటుంటుంది అప్పుడప్పుడు. కానీ విజయ్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే బేబీ లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నాడు. అది దాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది, మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది తన్ని. ఏదో వచ్చింది కదా క్యాష్ చేసేసుకుందాం, టక సినిమాలు చేసేసుకుందాం, ఒక సంవత్సరంలో ఒక 5-10 రిలీజ్ అయితే దాంట్లో ఒక 3 హిట్ అయినా చాలానే ఒక స్ట్రాటజీలతో వెళ్ళట్లేదు. కథ నచ్చితే స్ట్రెస్ లేకుండా పనిచేస్తున్నాడు. చాలా నచ్చింది అది. సో ఈ సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చుంటారని కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది విజయ్. అండ్ నాకు ఇక్కడ నేను ఈరోజు రావడానికి ఇంత పొద్దునే మామూలుగా లేవడం కష్టం అయినా కూడా అంటే ఒక 10 పేర్లు వేసుకుంటాడు మణికంఠ. నాకు తెలిసి ఇక లాస్ట్ పేరు ఈడిది ఉంటుంది, 9 రాకపోతే 10 ఈడు ఉంటాడు ఖాళీగా అని నన్ను పిలిచినట్టున్నాడు. సో ఆ 9 10 ఏదో దొరికేసిన. మణి నా దగ్గర మనకంట కలర్ ఫోటోకి ప్రొడ్యూసర్గా చేశాడు తను. ఏదో ప్రొడ్యూసర్ అంటే కొద్దిగా డబ్బులు పెట్టేసి కాకుండా సెట్లో ఉండేవాడు. చాలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి కలర్ ఫోటోలో నేర్చుకున్నాడు. కాకపోతే నాలాగా కాదు, పిరికాడలాగా ఏదో ఇంత వస్తే ఇంత చేయాలి, ఇంతలో పెట్టాలి కాకుండా నా సినిమా బడ్జెట్ ఎంతో అంత అడ్వాన్స్లు కూడా ఇచ్చేసేసాడు అందరికి, టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి, అందరికీ నెక్స్ట్ సినిమాలు. అప్పుడే షాక్ అయ్యాను నేను, ఇదేంట్రా బాబు కలర్ ఫోటో ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని. అంటే మీరు ప్రసన్నవదం బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా చాలా దూకుడు ప్రొడ్యూసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి. అండ్ ప్రసన్నవదం గురించి నేను చాలా వింటున్నాను, ఆహా టీం దగ్గర నుంచి కానీ అంతా. మణి చాలా మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నాడు, ఈసారి హిట్ కొడతాడు అనేది. గుడ్ లక్ మణి, నువ్వు ఎదిగితే సంతోషించేవాళ్ళు నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. థ్యాంక్ యూ. మా ఇద్దరికి వేరే బాండింగ్ కూడా ఉంది, ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్. సో అండ్ అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ దుష్యంతం చూడడం హ్యాపీ అనిపించింది చాలా రోజులతో అంబాజీపేట. తెలుసో తెలియకుండా అన్నింటిలో సుహాస్కి ఒక ఫీలింగ్ ఉంటుందేమో, సాయి రాజేష్ గారు అన్నింటిలో దూరేస్తున్నాడు నా ప్రాజెక్ట్లో అని. టైజర్ లాంచ్లోనూ, ట్రైలర్ లాంచ్లోనూ, సినిమాల్లోనూ, పోస్ట్ ప్రొడక్షన్లో, దీంట్లో ఏం దూరం సుహాస్ మాటిస్తున్నా. సుహాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం యాక్చువల్లీ. మీరు అందరూ కరెక్ట్ శాంతి గారు. అంటే ఆడవాళ్ళలో శ్రీలీల, ప్రస్తుతం హీరోస్లో సుహాసే. అప్పట్లో కృష్ణ గారికి నిద్రపోతున్నప్పుడు షాట్లు తీసేవాళ్ళు, అంటే ఆ స్టేజ్కి కూడా వస్తాడేమో అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. సో అంత బిజీగా సినిమాలు చేస్తున్నాడు. బట్ ఈ సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ ఫిలిం నాకున్న ఐడియా ప్రకారం అయితే మాత్రం. సో ఈ సినిమా గట్టిగా ప్రమోట్ చేయాలి, ఈ సినిమా గట్టిగా ఆడాలి. సో
ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ. గుడ్ లక్ అండి, గుడ్ లక్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్ ఏమైనా మా బేబీ ఫ్యాన్స్ అందరికి కూడా కొంచెం ఏదైనా చిన్న అప్డేట్? బేబీయా ఏమో అంటే నా 2 సినిమాలకి విజయబుల్గానే మ్యూజిక్ డైరెక్టర్. అక్కడ వినబడుతుందా బాలీవుడ్ అంట? బాలీవుడ్డా? ఆ. యా, రేపటి నుంచి డైలాగ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. దానికి విజయబుల్గానే మ్యూజిక్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 2 సినిమాలకు పెట్టుకొని ఇంతవరకు ఒకటి రెండు ట్యూన్లు కూడా అవ్వలేదు ఇంతవరకు. సో హిందీకి వేరే మ్యూజిక్ డైరెక్టర్. ఇదే అప్డేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సారీ అండి, 2 థింగ్స్ మర్చిపోయినా. ఒకటి అర్హా మీడియా అండి, అరవింద్ గారికి, మై హోమ్ రామ్ గారికి, ఆహా కంటెంట్ టీమ్ వాసుకి, శ్రీదేవికి, అలాగే అసలు బ్యాక్ బోన్గా ఉన్నారు రవికాంత్ CEO గారు, యాజ్ వెల్ యాజ్ రాజేష్ గారు ఇక్కడే ఉన్నారు అనుకుంటా. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను నా లైఫ్లో మీలాంటి వాళ్ళని చూడలేదండి, చూడను కూడా. అంత మంచి వాళ్ళు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా ఇంత స్మూత్గా జరగడానికి కారణం మా ఎడ్వర్డ్ అండి. ఎడియనా ఎడ్వర్డ్ ఒక్క 1% అతను లేకపోయినా ఈ సినిమా 100 అవ్వదండి. 99 అతనే ప్రొడక్షన్లో, ఆ 1 మేమండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అతను నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. థ్యాంక్ యూ ఎడ్వర్డ్. ఇది రైట్ ప్లేస్ అనుకుంటున్నా చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్.